గెటప్ సీన్ గారు యాక్టింగ్ చేసిన రాజు యాదవ్ మూవీ అయితే రిలీజ్ అయింది. ఇదొక ట్రూ బేస్డ్ లవ్ స్టోరీ. ఇంకా ఈ సినిమాలో వచ్చేసి మనకి కామెడీ, డ్రామా, రొమాన్స్ అన్నీ ఉంటాయి. సినిమా స్టోరీ ఎలా ఉంది, కాన్సెప్ట్ ఎలా ఉంది చూసుకొద్దాం. దానికన్నా ముందు మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మూవీ రివ్యూకి వస్తే రాజు యాదవ్ సినిమా ఇదొక నిజమైన రియల్ స్టోరీ. ఈ స్టోరీలో రాజు అనే క్యారెక్టర్లో యాక్టింగ్ చేశారు గెటప్ సీన్ గారు అయితే. ఈ స్టోరీ మెయిన్ ప్లాట్ వచ్చేసి రాజు యాదవ్ అనే క్యారెక్టర్ ఉన్న అబ్బాయి హీరో ఈ గెటప్ సీన్ గారికి చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఒక ఫేస్ మీదకి బాల్ పడుతుంది. చిన్నప్పటి నుండి స్మైల్ అలాగే ఉంటుంది. ఏం కష్టం వచ్చినా, నవ్వు వచ్చినా, ఎప్పుడు చూసినా స్మైల్లోనే ఉంటాడు. ఆ స్మైల్ని వేదిని మార్చుకొని డాక్టర్ దగ్గర ఎక్కడికి వెళ్ళినా అది చాలా కష్టం ఉంటుంది. స్మైల్లోనే మన హీరో గారికి లవ్ అవుతుంది. ఆ లవ్లో బ్రేకప్ అవుతుంది, మ్యారేజ్ అవుతుంది. అది కాన్సెప్ట్లో జరుగుతుంటుంది స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది. కామెడీ, డ్రామా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ప్రజెంటేషన్ అయితే చేశారు డైరెక్టర్ గారు కృష్ణ గారు అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గెటప్ సీన్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇరుగా తీసారు పోయా. ఒక కామెడీ టైమింగ్ కానీ, ఆ చెప్పే హీరోయిజం కానీ చాలా బాగా గెటప్ సీన్ గారు యాక్టింగ్ చేశారు. ఇంకా హీరోయిన్ గారైనా అంకిత భట్ గారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఈ యాక్టింగ్ కూడా, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా మోసమేం లేదు, అంత బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా హేమంత్ గారు అయితే ఇంకా ఇరుగా తీశారు. హేమంత్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగా తీశారు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో యాక్టింగ్ అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకు చాలా డౌన్ అయింది. ఇంకొంచెం ఇంప్రూవ్ చేసింటే బాగుండాలనిపిస్తుంది. ఇంకా లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక సాంగ్ అయితే చాలా బాగా రాశారు. నాకైతే సాంగ్స్ పరంగా ఓకే. ఇంకా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కొంచెం తగ్గింది అనిపిస్తుంది. ఇంకా స్టోరీ పరంగా చెప్పాలంటే డైరెక్షన్ స్టోరీ స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ కొంచెం తక్కువైంది. ఇంకొంచెం ట్రై చేసింటే బాగుండాలనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ అంతగా ట్విస్ట్ ఏం లేదు, ఒక నార్మల్గా వెళ్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్లో అయితే ట్విస్ట్ అయితే చాలా వరకు చాలా బాగుంది. ఇంకా డీజేటీలలో ఫస్ట్ 2లో ఎట్లా ట్విస్ట్ ఉంటుందో అలాంటి ట్విస్ట్ని ఒక ట్రై చేశారు. చాలా వరకు వర్కౌట్ అయింది. ఇంకా మూవీ పరంగా వస్తే ఒక పర్లేదు, ఓకే అని చెప్పొచ్చు. గెటప్ సీన్ గారు పర్ఫార్మెన్స్, కామెడీ ఒక వన్ టైం వాచబుల్ చెప్పొచ్చు. అలాంటి సినిమా చాలా వరకు చాలా వర్కౌట్ అయింది. ఇంకా మూవీ నెగిటివ్ విషయానికి వస్తే మూవీలో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా పర్లేదు, అందరూ బాగా చేశారు. గెటప్ సీన్ గారు అయినా, అంకిత గారైనా ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఫాదర్ క్యారెక్టర్లో చేసిన ఆనంద్ గారు కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకొంచెం సెంటిమెంట్ బాగుండాలనిపిస్తుంది. ఫస్ట్ మూవీ అయినా కొంచెం ట్రై చేశారు, చాలా బాగా వచ్చింది. ఇంకొంచెం బెటర్లో అనిపిస్తుంది. ఇంకా సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడ తగ్గింది, చాలా వరకు చాలా తగ్గింది. ఇంకా వేరే అంతా ఓకే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ ఇంకొంచెం చేంజ్ చేయాలి. స్క్రీన్ కొంచెం క్వాలిటీ తక్కువైంది. ఇంకా వేరే విషయానికి అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ట్రై చేశారు. చాలా వరకు చాలా బాగున్నాయి. మూవీ అయితే వన్ టైం వాచ్ వాళ్ళు చూడొచ్చు అని చెప్పొచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్, నా పరంగా మూవీ రేటింగ్ వచ్చేసి 5కి 3 పోయా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.